వెలిగించును, రోగములను తొలగించును, ఐశ్వర్యమంతయు కలిగించును. విశ్వాసంతో సాధ్యమే, సమస్తం సాధ్యమే. You know, the Bible is filled with promises that address every kind of human need. మానవాళికి ఉన్నటువంటి ప్రతి అక్కరకు సంబంధించినటువంటి వాగ్దానాలతో బైబిల్ గ్రంథము నింపబడి ఉన్నది. For whatever you are facing in life, there is an answer in the Word of God. నీ జీవితంలో ఏ సమస్యను ఎదుర్కొంటున్నాను కూడా దేవుని వాక్యంలో పరిష్కారము ఉన్నది. Most often people are crying out to God and trying to impress Him and trying to receive answers through weeping, begging, crying, and trying to twist the arm of God even through fasting. చాలా సార్లు దేవుని పిల్లైనటువంటి వారు ఆ సమస్యలు వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఏడుస్తూ తర్వాత ఉపవాసము చేస్తూ దేవుని దగ్గర అడుక్కుంటూ భిక్షం ఎత్తుకుంటూ దేవుని చేతిని మెలిపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. Now you have to understand, మీరు అర్థం చేసుకోవాలి, that if there is a promise in the word, దేవుని వాక్యంలో వాగ్దానము ఉంటే, number one, that it is the will of God. అది దేవుని చిత్తము అని మీరు గుర్తించాలి. Number two, రెండవది, that God has already released that blessing. దేవుడు ఆశీర్వాదమును ఎప్పుడో విడుదల చేశాడు అని గుర్తించాలి. He doesn't have to go back to the working table and try to work that thing to manifest in your life. అది నీ జీవితంలో ప్రదర్శించడానికి దేవుడు అప్పుడు వెళ్ళి మళ్ళీ పనిని ప్రారంభించవలసిన అవసరము లేదు. So if there is a promise in the word, కాబట్టి వాక్యంలో వాగ్దానము ఉంటే, it means God's desire and will for my life is that. అనగా దేవుడు నా జీవితంలో దానిని ఉద్దేశిస్తున్నాడు అని అర్థము. And God has already provided this for me. ఈ దేవుడు ఈ విషయాన్ని ఎప్పుడో నాకు సమకూర్చాడు అని అర్థము. Let's take an example. ఒక ఉదాహరణ తీసుకుందాం. If you are facing sickness, నువ్వు అనారోగ్యమును ఎదుర్కొంటూ ఉంటే, do you know that there are promises in the word concerning healing? స్వస్థత గురించినటువంటి వాగ్దానాలు వాక్యంలో ఉన్నవి అనే విషయం మీకు తెలుసా? Do you know? తెలుసా మీకు అవి? All right. What does that mean? దాని అర్థం ఏమిటి? Let's take one. ఒక తీసుకుందాం ఉదాహరణకి. In Exodus chapter 15 verse 23 or 26. నిర్గమకాండము 15వ అధ్యాయం 23 నుంచి 26 వచనాల్లో, the Bible says that God is declaring that I am the Lord that healeth thee. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు ప్రకటిస్తున్నాడు. Do you agree? ఏకీభవిస్తారా మీరు? Which means that is the will of God to heal you. అనగా నిన్ను స్వస్థపరచడము దేవుని చిత్తము అని అర్థము. All right, let's take another one. మరొక తీసుకుందాం. Isaiah the prophet says in Isaiah 53, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యెషయా మాట్లాడుతున్నాడు, by his wounds you are healed. ఆయన గాయముల ద్వారా మీరు స్వస్థత నొందితిరి. Is that correct? నిజమేనా అది? What does that mean? దాని అర్థం ఏమిటి? That means that it is the will of God for you to be healed. నువ్వు స్వస్థత నొందడము దేవుని చిత్తము అని అర్థము. Number two, రెండవది, he has already made the provision. దానిని ఎప్పుడో మనకు సమకూర్పుగా ఇచ్చాడు. Correct? In Matthew chapter 8 verse 17, మత్తయి సువార్త 8:17లో the writer of the book of Matthew is quoting Isaiah from chapter 53. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో నుండి ఆ రచయిత మత్తయిలో మాట్లాడుతూ ఉన్నారు. Again, it's the same thing. అక్కడ కూడా మళ్ళీ అలాగునే ఉంటుంది. In 1 Peter 2:24, ఆ మొదటి పేతురు 2:24లో, it says by his stripes you were healed. ఆయన దెబ్బల ద్వారా మీరు స్వస్థత నొందితిరి అని ఉన్నది. I want you to observe this very closely. చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా గమనించండి. Because I believe all those who believe in Christ believe that the promises are there to help us. క్రీస్తులో విశ్వాసం ఉంచు వారందరికీ కూడా వారు నమ్మే విషయం ఏంటంటే ఆ వాగ్దానాలు మనకు సహాయం చేయడం కోసం ఉన్నాయని నమ్ముతారు. They do not deny the power of God. దేవుని శక్తి లేదు అనే విషయాన్ని వారు నమ్మరు. But the problem they're facing is to translate the promise into a possession. అయితే ఆ శక్తిని మన జీవితంలో అన్వయించుకోవడం లేకుంటే దానిని పొందుకోవడం అనడంలోనే సమస్య ఉంటుంది. The challenge is to turn a promise into your possession. ఆ సవాలు ఏంటంటే వాగ్దానమును మనం స్వాధీనం చేసుకోవడంలోనే మనకున్నటువంటి సవాలు ఉంటుంది. Number one, many people still have
questions and doubts about whether it is the will of God for them to be healed. మొట్టమొదటిగా చాలా మందిలో ఉన్నటువంటి అనుమానము ప్రశ్న ఏంటంటే వారు స్వస్థపరచబడము దేవుని చిత్తమా అనేదే ప్రశ్న. I'm not particularly dealing on healing tonight. నేను స్వస్థత గురించి ప్రత్యేకంగా నేను మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. My subject tonight is to help you understand how to turn a promise into a possession. ఒక వాగ్దానమును ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలో ఆ విషయం గురించి నేను మాట్లాడుతున్నాను ఈ So రాత్రి వేళ. let's try to get this. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. The Bible says in the book of Joshua, యెహోషువ గ్రంథంలో బైబిల్ now బోధిస్తుంది, after the death of Moses, the servant of God, దేవుని సేవకుడైన మోషే చనిపోయిన తర్వాత God begins to speak to Joshua. దేవుడు యెహోషువతో మాట్లాడడం And మొదలుపెట్టారు. he gives him a mandate. ఆయనకు ఒక కార్యమును He ఇస్తూ ఉన్నారు. says, you got to go and possess the land that I have given. నేను మీకు ఇచ్చినటువంటి దేశంలోకి వెళ్ళి మీరు స్వాధీనం చేసుకోవాలి And అన్నాడు. now it was his responsibility to possess it, divide it according to the tribes and give it to them. కాబట్టి ఆ దేశమును స్వాధీనం చేసుకొని దాన్ని విభజించి ఆ గోత్రముల వారిగా వారికి ఇవ్వడం తన బాధ్యత అయి ఉన్నది. It's the land that God has already given. దేవుడు ముందే వారికి ఇచ్చినటువంటి దేశము అది. Correct? Come on, talk to me. Is that correct? Yes, sir. See, the promise has been given that the land that flows with milk and honey now belongs to the children of Israel. పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల సొత్తు అనే వాగ్దానము ఇవ్వబడి ఉన్నది. But they still have an issue. అయినను కూడా వారికి ఒక సమస్య ఉంది. The challenge is now to turn the promise into a possession. ఇప్పుడు ఆ వాగ్దానమును వారు స్వాధీనం చేసుకోగలిగిన స్థితిలోనికి దాన్ని మార్చుకోవాలి వారు. So what are we supposed to do? దానిని అలా మార్చుకోవడానికి Now, ఏమి చేయాలి? in chapter 1, God gives Joshua some instructions. మొదటి అధ్యాయంలో దేవుడు యెహోషువకి కొన్ని సూచనలు ఇస్తూ And ఉన్నారు. after they cross across Jordan, ఆ యోర్దాను నది దాటిపోయిన they're తరువాత now facing Jericho, the first city on this side of Jordan to take over. ఆ యోర్దానుకు వెలుపలగా మొట్టమొదటిగా వారు యెరికో అనే పట్టణాన్ని వారు ఎదుర్కొంటూ ఉన్నారు. And while Joshua is seeking the Lord away from the camp, అయితే ఆ గుడారము నుంచి కొంచెం వెలుపలగా వెళ్ళి యెహోషువ దేవుని దగ్గర కనిపెడుతుండగా he has an encounter with God. దేవుడు ఆయనను దర్శించడం జరిగింది. Now let's go to chapter 6. ఇప్పుడు 6వ అధ్యాయం This తెరుచుకుందాం. is where we have to start learning. మనం అక్కడ నుంచి నేర్చుకుంటున్నాం ఈ రాత్రి వేళ. Now Jericho was straightly shut up because of the children of Israel. None went out and none came in. ఆ కాలమున ఇశ్రాయేలు భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడి ఉండెను. Look at the natural circumstances. సహజమైన పరిస్థితిని చూడండి ఇక్కడ. The natural circumstances are telling us that the walls of the city of Jericho were strong, the gates were shut, nobody could go in and nobody could come out. ఆ సహజమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఆ యెరికో గోడలు చాలా బలమైనవి, దాని గుమ్మం మూసివేయబడి ఉన్నది, ఎవరు లోపలికి వెళ్ళలేరు, ఎవరు బయటికి రాలేదు But అనేది the పరిస్థితి. challenge is now for Joshua to take over the city. ఆ పట్టణాన్ని జయించడము యెహోషువకు ఉన్నటువంటి సవాలు ఇప్పుడు. How can you take this city? ఈ పట్టణాన్ని ఏ విధంగా నువ్వు జయించగలుగుతావు? Now get this. అర్థం చేసుకోండి ఇది. You cannot win a spiritual war with natural ability. ఈ భౌతికమైన సామర్థ్యముతో ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఎప్పుడు గెలుపొందలేము. The Bible says బైబిల్ బోధిస్తుంది, we wrestle not against flesh and blood. మనము రక్త మాంసములకు వారితో మనం పోరాటం చేయడం లేదు. Our real enemy is the devil. మన నిజమైన శత్రువు అపవాది అయి He ఉన్నాడు. might use people. ఆయన ప్రజల్ని He వాడుకొనవచ్చు, might use circumstances. ఆయన పరిస్థితులను వాడుకొన, He might use sickness. ఆయన అనారోగ్యాన్ని He వాడుకొనవచ్చు, might use lack. ఆయన కొరతను He might వాడుకొనవచ్చును, use whatever. ఏమైనా But వాడుకోవచ్చు ఆయన. the real battle is with the enemy. అయితే నిజమైన పోరాటము అపవాదితో Which is ఉంటుంది, the devil. అనగా అపవాది లేదా. So when we're trying to win this battle, ఈ యుద్ధంలో గెలుపొందడానికి ప్రయత్నిస్తున్నప్పుడు which is maybe healing of your body, బహుశా మీకు స్వస్థత అనే విషయంలో అయి ఉండొచ్చు, maybe a financial challenge, ఆర్థిక పరమైన సవాలు అయి ఉండొచ్చు అది, or you're trying to get married, but whoever you try to get close to, or whoever you're desiring, something is happening in the last minute and it falls to bits. మీరు వివాహం కొరకు సిద్ధపడుతూ ఉంటుండగా అంత కూడా సరిదిద్దబడుతుంది, అయితే చివరి క్షణంలో ప్రతిది కూడా విడిపోతున్న Or పరిస్థితి you're ఉందేమో. married but your marriage is on the rocks. మీకు పెళ్ళైనను కూడా మీ వైవాహిక జీవితం చాలా You have గడ్డు a lot పరిస్థితిలో of ఉన్నదేమో. challenges. మీకు చాలా సవాలులు ఉన్నాయి.
you know according to the will of God, అయితే దేవుని చిత్తానుసారంగా మీకు తెలుసు, or according to the word of God, అలా దేవుని వాక్యానుసారముగా we're not supposed to be living in that place all the time. ఎల్లప్పుడూ ఆ స్థలములో మనం నివసించవలసిన అవసరం We లేదు. will have tribulation. మనకు శ్రమలు We కలుగుతాయి, will have challenges. మనకు సవాలులు వస్తాయి, But that is not our destiny. కానీ అది మన గమ్యస్థానం We are కాదు. supposed to go into that destiny, which is what the word declares. దేవుని వాక్యం ప్రకటించు ఆ గమ్యస్థానానికి మనం వెళ్ళవలసిన వారమై How ఉన్నాం. do we do this? అయితే ఎలా వెళతాము మనం? Because in the natural, భౌతికంగా చూస్తే Joshua does not have the military might, ఆ యెహోషువ దగ్గర సైన్యం యొక్క అధికారం శక్తి లేదు, nor the military weapons లేకుంటే సైన్యంకు ఉన్నటువంటి ఆయుధములు లేవు that ఆయనకి. can pull down the walls and take over ఆ Jericho. గోడల్ని కూల్చి ఎరుకను జయించడానికి తగిన సామర్థ్యం లేదు ఆయనకి. He needs God's help. ఆయనకు దేవుని సహాయం కావాలి. Amen. ఆమేన్. Brother's name is Brother Joel. He had itching from skin condition from his childhood, from the age of 5. You can still see the wound. He came here with severe itching, but after the word was released, he is completely free from that itching, and he is totally healed by the power of God. From the age of 5, he was suffering. 5 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు ఈ సహోదరుడు. When he was 5 years old, he got it. ఆయనకు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వచ్చింది. Now he is completely healed. ఇప్పుడు సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. If God be for us, దేవుడు మన పక్షమున ఉండగా, come on now. If God be for us, one more time. If God be for us, that means, remember, you have to fight this battle of yours with God. అనగా దేవుడితో కలిసి ఈ పోరాటమును జరిగించాలి. Don't try to fight the battle in your strength, because you're not going to make it. నీ సొంత బలంతో పోరాటం చేయకు, ఎందుకంటే నువ్వు But సాధించలేకపోతావు if దానిలో. God is on your side, దేవుడు నీ పక్షమున ఉంటుండగా, it is a foredrawn conclusion that victory belongs to you. ఆ విజయము నీకే చెందుతూ ఉంది అనేది నిర్ధారించబడినటువంటి తీర్మానమై Now God ఉన్నది. already told Joshua that he had given them the promised land. ఆ వాగ్దాన దేశమును ఇచ్చాను అనే విషయాన్ని దేవుడు ముందుగానే యెహోషువకు Now తెలియజేశాడు. he's teaching him how to take it bit by bit. అయితే ఏ విధంగా క్రమక్రమంగా దాన్ని స్వాధీనం చేసుకోవాలో యెహోషువకు దేవుడు Go బోధిస్తున్నాడు. over to Joshua chapter 6, యెహోషువ 6వ అధ్యాయము verse 2. 2వ వచనం చదువుకుందాం. And the Lord said to Joshua, అప్పుడు యెహోషువతో దేవుడు, see, I have given into thine hand Jericho and the king thereof and the mighty men of valor. ఇట్లనను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమ గల శూరులను నీ చేతికి అప్పగించి ఉన్నాను. I want you to watch this carefully. ఈ విషయాన్ని చూడాలి జాగ్రత్తగా. See, I have given Jericho చూడుము, యెరికోను నీ చేతికి and the అప్పగించి ఉన్నాను, king and the mighty men of valor. రాజులు పరాక్రమ గల శూరులను ఇచ్చాను. Now, we're learning how to turn a promise into a possession. ఒక వాగ్దానమును ఏ విధంగా స్వతంత్రించుకోవాలో మనం నేర్చుకుంటున్నాము. Step number 1, after we receive the promise, మొట్టమొదటి ఏంటంటే వాగ్దానం పొందుకుంటాము మనము. you're now working with God. ఇప్పుడు దేవుడితో పాటు కలిసి పని And if you చేస్తుంటాము. want what God declared as the result to manifest in your life, దేవుడు ప్రకటించింది దాని యొక్క ఫలితాన్ని మీరు అనుభవించాలని కోరుతున్నారు. step number 1 is మొట్టమొదటి ఏంటంటే you have దాని to కొరకు learn to see what God sees. దేవుడు చూసే దానిని చూడడము మీరు నేర్చుకోవాలి. What do you got to do? ఏం చేయాలి? What do you got to do? Learn to see what God sees. దేవుడు చూసే దానిని చూడడమును నేర్చుకోవాలి. Because God sees another picture. ఎందుకనగా దేవుడు మరొక రకమైన చిత్రమును చూస్తుంటారు. Now, in Genesis chapter 13 ఆది కాండము 13వ అధ్యాయంలో and verse 15. 15వ వచనం చదువుకుందాం. Or let's read from verse 14. And the Lord said unto Abram, after that Lot was separated from him, lift up now thine eyes and look from the place where thou art northward, southward, eastward, and westward, and all the land which thou seest, to thee will I give it, and to thy seed forever. 14-15 వచనాలు. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను అని చెప్పెను. All the land which thou seest, to thee will I give it, and to thy seed forever. నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చెదను. Let me put it this way. ఈ మాటల్లో చెప్తాను దీనిని. If you can see it, నువ్వు చూడగలిగితే you can have it. నువ్వు దాన్ని స్వాధీనం చేసుకుంటావు. If you can see it,
you can have it. నువ్వు చూడగలిగితే దానిని పొందుకొనగలుగుతావు. On the contrary, దానికి if you can't see it, నువ్వు చూడలేకపోతే you can't have it. నువ్వు దానిని This పొందుకోలేవు. is a very important principle. చాలా ప్రాముఖ్యమైన సూత్రం ఇది. To turn a promise into a possession, ఒక వాగ్దానమును you స్వతంత్రించుకోవడానికి have to be able to see what God sees. దేవుడు చూసే దానిని నువ్వు చూడగలగాలి. God's ability is not at question. దేవుని సామర్థ్యము ప్రశ్నార్థకముగా The ఉన్నది కాదు. ability at question is how much can you see, how far can you see, and what can you see? నువ్వు ఏమి చూస్తున్నావు, ఎంతవరకు చూడగలవు, ఎంత దూరము చూడగలవు అనేదే ప్రశ్నార్థకముగా What do you ఉంటుంది. see about your life? నీ జీవితం గురించి నువ్వు ఏమి చూస్తున్నావు? What do you see about your sickness that you're facing? నువ్వు ఎదుర్కొన్నటువంటి అనారోగ్యంకు సంబంధించి ఏమి చూస్తూ ఉన్నావు? You've been jobless for the last 2 years. గత 2 సంవత్సరాలుగా నిరుద్యోగిగా ఉన్నావు. What do you see in the next 3 months? ఆ తర్వాత 3 నెలల వరకు ఏమి చూస్తున్నావు నీవు? You have been struggling financially. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నావు నీవు. You've been praying. ప్రార్థన చేస్తూ You've ఉన్నావు. been fasting. ఉపవాసం ఉంటున్నావు. But the question is, what do you see in the future? ప్రశ్న అంటే భవిష్యత్తులో ఏమి జరుగుతుంది అని చూస్తున్నావు నీవు. This is a very important principle. ఇది చాలా ప్రాముఖ్యమైన సూత్రమై If you ఉన్నది. can't see it, you can't have it. నువ్వు చూడలేకపోతే దానిని పొందుకొనలేవు. Go to 2 Corinthians 2 కొరింథీ తెరుచుకుందాం. chapter 4, 4వ అధ్యాయము verse 18. 18వ While we వచనం. look not at the things which are seen, but the things which are not seen, for the things which are seen are temporal, but the things which are not seen are eternal. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యమైనవి. Okay. While we look not at the things which are seen, but at the things which are not seen. For the things which are seen are temporal. 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము. ఎందుకనగా అదృశ్యమైనవి నిత్యములు. Now, Yes, sir. another word for temporal is, for us to understand, is you can put the word temporary. ఇక్కడ తాత్కాలికమైనవి అనే మాట చూసుకుంటే ఈ తాత్కాలికమైనటువంటి లోకానికి Which సంబంధించిన means గ్రహించగలము. that which is seen is liable for change. అనగా మనకు కనబడేది మార్చబడే ఆస్కారము కలిగి ఉంటుంది. And he says that which is not seen is eternal, it's unchangeable. ఏదైతే అదృశ్యముగా ఉన్నదో అది నిత్యమైనది, అది సదాకాలము I ఒకే want you రీతిగా to get ఉంటుంది. this and listen to me very carefully. విషయాన్ని అర్థం చేసుకొని జాగ్రత్తగా He's వినండి. talking about 2 different realms. 2 రకాల లోకాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. A realm where things are temporary and a realm where everything is permanent. ఈ తాత్కాలికంగా ఉన్నటువంటి లోకం గురించి అలాగే సదాకాలం ఉండే లోకం గురించి In మాట్లాడుతున్నారు. other words, there is a natural world and there is a spiritual world. మరో రీతిగా చెప్పాలంటే ఆత్మలోకం అనేది ఒకటి ఉంది, అలాగే భౌతిక లోకం అనేది ఒకటి ఉన్నది. Amen. ఆమేన్. Whatever is in the natural realm is subject to change. ఈ భౌతిక లోకంలో ఏది ఉన్నను కూడా అది మార్చబడడానికి ఆస్కారము ఉన్నది. But in the spirit realm, అయితే ఆత్మలోకంలో ఉన్నది it's permanent. అది సదాకాలం ఉంటుంది. God is the same yesterday, today and forever. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా never ఉన్నాడు. changes. ఆయన ఎప్పుడును మారరు. Can I hear an amen? ఆమేన్. He never changes. ఆయన ఎప్పుడును మారరు. Hallelujah. హల్లెలూయా. The spirit world ఆత్మలోకము is more real than the natural world. ఈ భౌతిక లోకము కంటే ఎంతో వాస్తవమైన లోకమై ఉన్నది. The spirit world ఆత్మలోకము controls the natural world. ఈ భౌతిక లోకమును తన ఆధీనములో ఉంచుకొనగలదు. Everything is first created in the spirit world, then it manifests in the natural world. ప్రతిదీ మొట్టమొదటిగా ఆత్మలోకములో సృష్టించబడి ఆ తర్వాత ఈ భౌతిక లోకంలోనికి వస్తుంది. I'm teaching you something extremely important that can make a drastic impact upon your life if you will listen to this over and over again. అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు బోధిస్తున్నాను. ఈ సందేశాన్ని మళ్ళీ వింటే తప్పకుండా మీలో గొప్ప ప్రభావాన్ని మీరు చూస్తారు. Okay. So the spirit realm is more powerful than the natural realm. ఈ భౌతిక లోకం కంటే ఆత్మలోకం చాలా శక్తివంతమైనది. The spirit realm controls the natural realm. ఈ ఆత్మలోకం అనేది ఈ భౌతిక లోకమును ఏలుతూ ఉంటుంది. Everything is first created in the spiritual realm before it manifests in the natural realm. ప్రతిది కూడా ఈ భౌతిక లోకంలోనికి రాకముందు అది మొట్టమొదటిగా ఆత్మలోకంలో And నిర్మించబడుతుంది. remember this. ఇది గుర్తుంచుకోండి ఒకటి. God is a spirit. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He operates in the spiritual realm. దేవుడు ఆత్మలోకములో పనిచేయువాడై ఉన్నాడు. One more. మరొకటి, In the spirit realm,
ఆత్మలోకంలో there is no time. కాలము అనే పరిధి లేదు. But the natural world is under the control of time. ఈ భౌతిక లోకం మాత్రం కాలం అనే విషయాన్ని బట్టి Let ఏలబడుతుంది. me explain to you. వివరిస్తున్నాను ఈ Let me విషయాన్ని. ask you a question. ఒక ప్రశ్న. When did Jesus die approximately? యేసుక్రీస్తు దాదాపు ఎంత కాలం క్రితం మరణించాడు? Are you sure? 2000 years ago. Right? 2000 సంవత్సరాల క్రితము. But do you know what the Bible says? అయితే బైబిల్ ఏం బోధిస్తుందో తెలుసా? Even before the foundations of the earth were laid, the lamb was slain. భూమికి పునాదులు వేయబడక మునిపే గొర్రె పిల్ల వధించబడెను అని రాయబడి ఉన్నది. I'm trying to teach you something which is very important. చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని బోధిస్తున్నాను మీకు. See, what did we say? If you can see it, you can have it. మీరు చూడగలిగితే దాన్ని పొందుకుంటారు అని If you చెప్తున్నాను. can't see it, you can't have it. మీరు చూడలేకపోతే దానిని పొందుకోలేరు. And you got to learn and train yourself to see what God sees. దేవుడు చూసే దాన్ని చూడడం అనే విషయంలో మీరు తరబిదును తీసుకోవాలి. Okay, what does God see? దేవుడు ఏం చూస్తారు? God saw Jesus slain even before the foundations of the earth were laid. ఆ భూమికి పునాదులు వేయబడక ముందే యేసుక్రీస్తు వధించబడ్డట్టుగా దేవుడు యేసుక్రీస్తును చూశాడు. But it manifested in the natural world only 2000 years ago. అయితే 2000 సంవత్సరాల క్రితం మాత్రమే అది భౌతిక లోకంలో ప్రదర్శించబడింది. Let me ask you another question. మరొక ప్రశ్న అడుగుతున్నాను. When were you and I created? నీవు నేను ఎప్పుడు సృష్టించబడ్డాము? Even before the foundations of the earth were laid. భూమికి పునాదులు వేయబడక ముందే సృష్టించబడ్డాము. But we came into the natural world only a few years ago. కొన్ని సంవత్సరాల క్రితం మాత్రమే ఈ భౌతిక లోకంలోనికి మనం వచ్చాము. Hallelujah. హల్లెలూయా. Adam was first created in chapter 1 by God. ఆ దేవుని ద్వారా మొదటి అధ్యాయములో ఆదాము మొట్టమొదటిగా నిర్మించబడ్డాడు. In the likeness and in the image of God. దేవుని పోలికలోను స్వరూప్యంలోను ఉన్నవాడు ఆయన. But in chapter 2, అయితే రెండవ అధ్యాయంలో God formed him with the clay, నేల మట్టి నుంచి దేవుడు ఆయనకు రూపం breathed ఇచ్చాడు. into him. ఆయన That's when he became a living soul. జీవవాయువు నుదగా అప్పుడు ఆయన జీవాత్మ ఆయను. Watch this. గమనించండి. He was not created that day. ఆ దినమున ఆయన సృష్టించబడలేదు. He came to be manifested on that day. ఆ దినమున తాను ఈ ఉనికిలోనికి But ప్రకృతిలోనికి Adam was వచ్చాడు. created much before. దానికంటే ఎంతో కాలం క్రితమే Because in the సృష్టించబడ్డాడు. spirit world, ఎందుకనగా ఆత్మలోకంలో there is no time. కాలము అనే పరిధి What am అడ్డు I లేదు. trying to teach you? ఒక విషయాన్ని బోధిస్తున్నాను. I'm trying to teach you ఒక విషయాన్ని that బోధిస్తున్నాను in మీకు. the spirit world, ఈ ఆత్మలోకంలో things have already happened. ఆయా విషయాలు ఎప్పుడో జరిగి They're ముగించబడ్డాయి. not going to happen, it's already done. అవి జరగబోతున్నవి కాదు, జరిగి That's ముగించబడ్డాయి. why the Bible says, అందుకే బైబిల్ బోధిస్తుంది, my God knows the end from the beginning. దేవుడు ఆది నుండి అంతమును ఎరిగినవాడు అయి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Knowing the end from the beginning, ఆదిలోనే అంతమును ఎరగడం అనే he విషయం declares, ఆయన you ప్రకటిస్తున్నాడు. were healed by his stripes. అలా ఎరిగి మీరు స్వస్థత పొందితిరని చెప్పాడు ఆయన. Knowing the end from the beginning, ఆదిలోనే ఆరంభమును లేదా ఆరంభంలో అంతం ఎరిగినవాడు he declares, ఆయన ప్రకటిస్తున్నాడు, but my God shall supply all your needs. నా దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చునని ప్రకటిస్తున్నాడు. Now get this. చూడండి విషయాన్ని. See, when he says that, ఆ మాట ఆయన చెబుతున్నప్పుడు God is seeing a picture. దేవుడు ఒక చిత్రమును చూస్తున్నారు. He's seeing the picture in the realm of the spirit. ఆత్మలోకములో ఒక చిత్రమును దేవుడు చూస్తూ So ఉన్నారు. when he speaks to Joshua, ఆయన యెహోషువతో మాట్లాడుతున్నప్పుడు Joshua, ఆయన చెప్పాడు, యెహోషువా see the picture I see. నేను చూసే చిత్రమును నువ్వు చూడము అంటున్నారు. Because in the realm of the spirit, ఎందుకనగా ఆత్మ in లోకములో the realm that I live in, నేను నివసించు ఈ లోకంలో Jericho has already been taken over. యెరికో ఎప్పుడో జయించబడి ఉన్నది. The king and the mighty men of valor are already under your control. ఆ రాజు ఆ శూరులు కూడా నీ చేతికి అప్పగించబడి ఉన్నారు. And you see, please understand, దయచేసి అర్థం చేసుకోండి if you are విషయాన్ని. not born again, నువ్వు తిరిగి జన్మించిన వాడివి you కాకపోతే cannot understand what I'm teaching. నేను బోధించేది మీకు అర్థం కాదు. And this will look and seem like silly and doubtful. మీ దృష్టికి ఇది అనుమానాస్పదంగాను అలాగే వెర్రితనముగాను కనబడుతుండవచ్చును. Because the natural man comprehendeth not the things of the spirit. ఎందుకనగా శారీరక పురుషుడు ఆత్మ సంబంధమైన విషయాల్ని గ్రహించలేడు కాబట్టి. And a man that is not born again is dead in the spirit. తిరిగి జన్మించినటువంటి వ్యక్తి ఆత్మలో మరణించిన వ్యక్తి అయి You ఉంటున్నాడు. cannot see and you cannot understand the things of the spirit. ఆత్మకు సంబంధించిన విషయాలు నువ్వు చూడలేవు, అర్థం కూడా చేసుకోలేకపోతావు. Hallelujah. హల్లెలూయా. So now watch this. గమనించండి విషయాన్ని When ఇక్కడ. God said Joshua, దేవుడు యెహోషువకి చెప్పినప్పుడు చూడుము అని, he's saying, I am
am seeing a picture. ఆయన దేవుడు చెప్తున్నాడు, నేను ఒక చిత్రమును Can you చూస్తున్నాను, see the same picture? అదే చిత్రమును నీవు కూడా చూడగలవా అని అడుగుతున్నాడు. Now, most of the time, చాలా సార్లు we are crying, Lord, when will you heal me? దేవా నన్ను ఎప్పుడు స్వస్థపరుస్తావని ప్రార్థిస్తాం. Wondering and even questioning whether it's God's will to heal ఈ us. దేవుని చిత్తము కాదు అన్నట్టుగా ప్రశ్నిస్తూ దేవుని అడుగుతుంటాం మనము. And how long will I have to suffer this way? దేవా ఎంతకాలం ఈ విధంగా నేను So we ప్రయాసపడాలి, are crying ఏడుస్తూ ఉంటుంటారు, and we are begging. అలాగే అడుక్కుంటూ ఉన్నాం దేవుని దగ్గర. That's why you're not possessing the promise. అందుకోసమే వాగ్దానాన్ని If you స్వతంత్రించుకోలేకపోతున్నాం. have to turn the promise into a possession, ఆ వాగ్దానమును స్వతంత్రించుకోవడానికి you have to learn to see in the realm of the Spirit. ఆత్మలోకములో మీరు చూడడమును నేర్చుకోవాలి. Remember, church, గుర్తుంచుకోండి సంగమా, you always move in the direction of the image you carry inside you. నీ అంతరంగంలో నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ చిత్రమును దృశ్యమును అనుసరించి నీ జీవితంలో ముందుకు You వెళతావు. always move in the direction of the image you hold inside you. నీ అంతరంగంలో నువ్వు చూస్తున్నటువంటి ఆ దృశ్యమును అనుసరించి నీ జీవితంలో ముందుకు Now, వెళతావు. these are statements. You should not be looking at me like a new cow looking at a new gate. అయితే ఇలాంటి You మాటలు should be చెప్పడం writing them నూతనంగా down. చూడకూడదండి. Okay? You should be because you will never get them. ఇలాంటి నిర్వచనాలను ఎప్పుడు వినరు Now, కాబట్టి listen to రాసుకోవాలి this. వాటిని. Listen to this. వినండి, You do not attract what you want. మీకు ఏది కావాలో దానిని మీరు You ఆకర్షించుకోలేరు. will only attract what you are. మీరు ఏ విధంగా ఉన్నారో దానిని బట్టి మాత్రమే నీకు ఆకర్షించబడతాయి. Your spirit man has to be transformed. నీ ఆత్మ పురుషుడు రూపాంతరము చెందాలి. You have to begin to change from the inside out before it can manifest. ఆ వాగ్దానము నిజ రూపం దాల్చక ముందు నీ అంతరంగంలో నువ్వు రూపాంతరం So, చెందినవాడిగా ఉండాలి. before Joshua can take over Jericho, యెహోషువ ఆ యెరికో పట్టణాన్ని జయించడానికంటే ముందు he has to see the image, ఆయన ఆ చిత్రమును దృశ్యమును and చూడాలి. that has to impact him so strongly అది ఎంతగా తనని ప్రభావితం that now చేయాలంటే as he walks towards Jericho, ఇప్పుడు యెరికో పట్టణం వైపు ఆయన నడుస్తూ he ఉండగా walks with confidence that something supernatural is about to take place and I'm taking over Jericho. సహజంగా ఒక కార్యం సంభవించబోతుంది, ఆ యెరికోను నేను జయించబోతున్నాను అనే ధైర్యంతో నిపుణంతో యెహోషువ ముందుకు నడవగలగాలి. Shout amen. ఆమేన్. What do you got to do? నువ్వేం చేయాలి? See what God sees. దేవుడు చూసే దానిని చూడాలి. See, because what you see ఏదైతే నువ్వు చూస్తావో is the image that you will begin to behold. నీ అంతరంగంలో అలాంటి చిత్రమును నువ్వు And చూస్తుంటావు. that image will control your movement. ఆ దృశ్యమే నీ కదలికల్ని నడిపిస్తూ. మీలో అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు, మాకు ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే మీరు రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యములో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి వ్రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి నూరంతర ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో, ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యములో మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉండి మరి దేవుని యొక్క రాజ్యం బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది. ఏంటంటే మాతో పాటు మీరు భాగస్వాములు ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలముగా కడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.